ఇప్పుడు నేను 15వ శ్లోకం పాడి వినిపిస్తాను. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణాః భణితయః. సౌందర్యలహరి స్తోత్ర కావ్యంలో 15వ శ్లోకంలో ఆదిశంకరులు ఒక చక్కని విశేషాన్ని మనకు అనుగ్రహించారు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకకరం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధు క్షీర ద్రాక్షా మధురి మధురీణా ఫణితయః. అమ్మవారిని వాగ్దేవతగా ఆరాధించడానికి కావలసిన ఒక విధానాన్ని చెప్పారు. అంటే అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదించుకుని మానవుడు పొందే ప్రయోజనాల్లో ఒక ప్రయోజనం ఏమిటి అంటే ప్రధానమైన ప్రయోజనం సారస్వత ప్రయోజనం. సాహిత్యం లభిస్తుంది, విద్య లభిస్తుంది, విద్య ద్వారా లభించే గొప్ప జ్ఞానం లభిస్తుంది. విద్యా జ్ఞానము లభిస్తే ఆ వ్యక్తి ఇంకా పతనం కాడు. విద్య అంటే కేవలం పాండిత్యం కాదు, విద్య అంటే కేవలం డిగ్రీలు సర్టిఫికెట్లు కాదు. విద్య అంటే సత్యాన్ని గుర్తించి ఆ గుర్తించిన సత్యాన్ని గుండె నిండా నింపుకుని దాని ప్రకారమే జీవితం అంతా ప్రవర్తించడం. అలా ఉన్న సాధకుడు ఎప్పుడు పతనం కాడు. అందుకని ప్రధానంగా అమ్మవారి అనుగ్రహం వల్ల పొందవలసిన ప్రయోజనాల్లో ముఖ్యమైనది విద్య కాబట్టి అమ్మని సరస్వతీ స్వరూపంగా భావించి సారస్వత ప్రయోగానికి వీలుగా అమ్మను ఎలా ఆరాధించాలి, ఆరాధిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి, ఆ విశేషాలు ఈ 15వ శ్లోకంలో చెప్పారు. అమ్మ ఎలా ఉంటుంది ధ్యానమూర్తిగా అంటే ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రయోజనం పొందడానికి అమ్మవారిని ఒక్కొక్క విధంగా భావించి ధ్యానం చేయాలి. ధ్యానమూర్తి అంటారు. ధ్యానం అంటే మనస్సులో అమ్మవారిని చూడడం. ఆ చూసినప్పుడు అమ్మవారు ఏ రూపంలో కనపడుతుంది, ఏ రూపంలో కనపడుతున్న అమ్మవారిని మనస్సులో చూచి ధ్యానించాలి అది చెప్పారు. ఈ సారస్వత ప్రయోగంలో సాహిత్యం రావడానికి, విద్య రావడానికి, మంచి వాగ్వైభవం రావడానికి అమ్మవారిని ఎలా ఆరాధించాలి, ఏ రూపంతో ఆరాధించాలి అంటే శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం. అమ్మ ఎలా ఉంది అంటే శరజ్యోత్స్నా శుద్ధాం, శరత్కాలంలో వెన్నెల చాలా తెల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, ఏ విధమైన మచ్చ లేకుండా ఉంటుంది, మబ్బు తొనక లేకుండా ఉంటుంది, కళంకం లేకుండా ఉంటుంది, పూర్తిగా తెల్లగా ఉంటుంది. సరస్వతీదేవిని వర్ణిస్తూ మన పెద్దలు సర్వశుక్లా సరస్వతి అన్నారు. అంటే అంతా తెల్లగా ఉంటుంది. అంటే అంతా తెల్లగా ఉంటుందంటే పరిపూర్ణమైన సత్వగుణ సంభరితంగా ఉంటుంది. విద్య వల్ల ఏం లభిస్తుంది అంటే మనకి సత్వగుణం పెరుగుతుంది. సత్వగుణం పెరిగితే మానవుడు అహంకారానికి లోపడకుండా, అజ్ఞానంలో పడిపోకుండా పద్ధతి అయిన ప్రవర్తన కలిగిన వాడుగా ఉంటాడు. విద్యకు పరమ ప్రయోజనం అది కాబట్టి సంకేత రూపంలో గుర్తు కోసం విద్యను ప్రసాదించే దేవతగా సరస్వతిగా అమ్మవారు ఉన్నప్పుడు ఆమె సర్వశుక్ల తెల్లగా ఉంటుంది, ఆమె వస్త్రాలు తెల్లగా ఉంటాయి, ఆమె తెల్లని పూలు ధరించి ఉంటుంది. ఇలా మొత్తం అంతా తెల్లగా ఉందని వర్ణించారు. ఈ తెల్లని రంగు సత్వగుణానికి సంకేతం తప్ప ఒట్టి తెల్లని రంగని కాదు. అందుకని ఆ తెల్లని రంగు ఎలా ఉంది అంటే శరజ్యోత్స్నా శుద్ధాం, శరత్కాలం నాటి వెన్నెల వెలుగులతో సమానమైన స్పష్టమైన స్వచ్ఛమైన ఏ విధమైన మచ్చ లేని తెల్లని వెలుగు. ఆ తర్వాత అమ్మవారు ఏం చేసింది అంటే జటాజూటం పెట్టుకుంది. ఆ జటాజూటంలో ఓ చిన్న నెలవంకని తురుముకుంది. శశియుత జటాజూటమకుటం, శశియుత చంద్రుడితో కూడిన నెలవంకతో కూడిన జటాజూటాన్ని ఒక మకుటం వలె ధరించింది. ఒక కిరీటంలాగా అమ్మవారు పెట్టుకుంది. శశియుత జటాజూటమకుటం. ఇక 4 చేతులు ఉన్నాయి అమ్మవారికి. ఈ 4 చేతుల్లో 4 రకాల ఆయుధాలు ధరించి ఉంది. 2 రకాల ముద్రలు చూపిస్తోంది, ఆయుధాలు ధరించి ఉంది. వర ఒక చేత్తో వరాలిస్తాను అని చూపిస్తోంది. త్రాసత్రాణ భయాన్ని పోగొడతానని అభయం చూపిస్తోంది. సాధారణంగా అమ్మవారి మూల రూపానికైతే అభయవరద ముద్రలు లేవు అని 4వ శ్లోకంలో చెప్పారు. ఇక్కడ ప్రత్యేకమైన ధ్యానమూర్తిగా భావిస్తున్నారు కాబట్టి ఈ రూపం అమ్మవారి అలంకారాల్లో మరొక రూపం అన్నమాట. మనకి దసరా రోజుల్లో ఒకే అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు. అలాగా అమ్మవారి యొక్క అంశస్వరూపంగా ఉన్న సరస్వతికి ఈ ప్రత్యేకమైన రూపంలో వరముద్ర అభయముద్ర 2 చేతుల్లో ఉన్నాయి. అందుకని వర
త్రాసత్రాణ, త్రాసం అంటే భయం, త్రాణం అంటే రక్షించడం. భయం నుంచి రక్షిస్తాను, మీరు భయపడవలసిన అవసరం లేదు. ఏ విధమైన భయము నా భక్తులైన వారికి కలగకుండగా నేను చూస్తూ ఉంటాను సుమా అని చెప్పడానికి అభయముద్ర.